ఈరోజు వచ్చేసి మనము ఫార్మల్ పాయింట్ కటింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మనము కొలతలు ఎలా తీసుకోవాలో అనేది మనం ఒక వీడియో చేశాం కదా, దాని గురించి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మనం తీసుకున్న కొలతలకి ఎలా కటింగ్ చేయాలి బాడీ మెజర్మెంట్ తోటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అదేవిధంగా మనకు టైస్తో పాటు కమ్మరు తర్వాత నెక్స్ట్ ఎందుకు వేసుకోవాలని కూడా మీకు ఇంకొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో తప్పకుండా చూడండి, ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, ఒకసారి మనము కొలతలు చూద్దాం. నడుము వచ్చేసి 35.5, లెంత్ 38, ఇప్పు ఇది టైట్ రెండు చెప్తానండి. టైట్ వచ్చేసి 39, మనకు లూజు 40.5 రావాలి. టైస్ లూజ్ కూడా 23.5 టైటు, లూజ్ వచ్చేసి 26.5, 3 ఇంచులు లూజ్ తీసుకున్నాను. మోకాలు 19.5, బాటమ్ 15, కిస్తా రౌండ్ వచ్చేసి 24 3/4 అంటే పావుదాకా 25. ఇది ప్లేట్లెస్ ప్యాంట్ అండి. ఒకసారి అవి మనం మార్కింగ్ అనేది వేసుకుందాం. ప్యాంట్ అనేది ఎప్పుడైనా ఇది మన సైడ్ ఓపెన్ ఉండేలాగా వేసుకోవాలి. ఇవి 2 పాయింట్లు ఉన్నాయండి, ఒకటే సైజు కాబట్టి నేను కట్ చేస్తున్నాను. 2 పాయింట్లు ఉండేవి, ఓకేనా? పాయింట్లు అనేది ఎప్పుడైనా మన సైడ్ ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ ఎప్పుడైనా మనకు లెఫ్ట్ సైడ్ నుంచి అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం మీకు కత్తెర కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అనేది ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ నుంచి కట్ చేసుకోండి. దీనికోసం ఫస్ట్ ఒక స్ట్రైట్ మార్క్ అనేది తీసుకోండి పైన, ఓకేనా? దీని తర్వాత లెంత్ తీసుకోవాలి. ఫస్ట్ లెంత్ ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి లెంత్ అనేది తీసుకోవాలి. 1 ఇంచ్ ఇక్కడికి ఎందుకు వదిలేస్తామంటే ఈ భాగంలో మనకు బెల్ట్ పెరుగుతుంది కాబట్టి 1 ఇంచ్ అనేది ఇక్కడ లెజ్ చేయాలి. లెజ్ చేసి కరెక్ట్గా మనకు 38 ఎక్కడ ఉంటే లెంత్ 38 కదా, 38 దగ్గర ఒక మార్క్ వేసుకోండి. లెంత్ వచ్చేసి మనకు 38 దగ్గర ఒక మార్క్ వేయండి. కింద బాటమ్ ఫోల్డింగ్ ఎమ్మింగ్ కోసం కానీ కుట్టు కోసం కానీ ఒక 3 ఇంచులు ఇక్కడ మార్క్ వేయండి కిందికి. ఇది అనేది ఖర్చుల కోసం, ఇది ఎగ్జాక్ట్ లెంత్. ఇప్పుడు మోకాలు డౌన్ తీసుకుందాం. లెంత్ 38 ఉంది కదా, ఇందులో సగం తీసుకోండి, 19 వస్తుంది. 35లో సగం ఇది 19 కదా, 19 దగ్గర మార్క్ వేయండి. ఇది మోకాలు లూజు. దీని తర్వాత మనకు కిస్తా రౌండ్ అనేది తీసుకోవాలి. చూడండి, కిస్తా రౌండ్ ఎలా తీసుకోవాలంటే కిస్తా రౌండ్ వచ్చేసి 24 3/4. 24 3/4కి ఇక్కడ టేప్ ఎక్కడ ఏం కదపకుండా ఎలా ఉందో అలానే ఉంచి దీంట్లో సగం వేసుకోవాలి. ఎంత పాయింట్ తక్కువ 25 వస్తుంది. ఇక్కడ సగం వేసుకోవాలి. సగం వేసుకున్న దానికి మనం 3 ఇంచులు పైకి వేసుకోవాలి ఒక మార్కు, ఓకేనా? క్లియర్గా ఉంది కదా, ఏం పెద్ద కొలవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం 24 3/4లో సగానికి వేసుకున్నాం. రెండో భాగం ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు పైకి వేసినాం, ఓకేనా? దీని తర్వాత మనం స్ట్రైట్ మార్కింగ్ వేసుకోవాలి. దానికోసమని ఇలా నేను స్ట్రైట్ మార్కింగ్ రావడం కోసం ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది మార్కింగ్ తీసుకుందాం. దీని తర్వాత మనం ఈ భాగం ఇలా తీసుకోవాలనేది చాలా మందికి అర్థం కాదు. అది ఈ వీడియోలో మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా? ప్లేట్లెస్ ప్యాంట్ అన్నాం కదా, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్ వేసుకోండి. ఏ ప్యాంట్కైనా ఈ భాగంలో ఇక్కడ అంచు వదిలేసి ఇక్కడ 1.5 ఇంచ్ వేయండి. ఇక్కడ కూడా అంచు వదిలేసి ఇక్కడ 2 ఇంచులు. ఈ మార్క్ అనేది ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మార్క్ అనేది ఫిక్స్ అండి, ఓకేనా? ఇది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ నుంచి 1.5 ఇంచ్, ఈ భాగంలో కినార వదిలేసి ఇక్కడ 2 ఇంచులు స్ట్రైట్ మార్క్ వేసుకొని దీని తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లెజ్ చేయండి. ఇక్కడ ఇది ఇప్పు మార్క్ వస్తుంది మనకు. ఇక్కడ 1/2 ఇంచ్ లెజ్ చేసి మనకి ఇప్పు వచ్చేసి 40.5 అండి. 40.5కి మనము 4వ భాగం తీసుకోవాలి. ఈ మార్క్ అయితే 1/2 ఇంచ్ ఎక్కడ తొలేసినామో అక్కడి నుంచి 4వ భాగం 10 పాయింట్ వస్తుంది. 10 పాయింట్ దగ్గర ఒక మార్క్ వేయండి. ఇక్కడ మనం ఖర్చుల గురించి తీసినాం కదా, ఇక్కడ మాత్రం మనం తీయొద్దు. ఖర్చుల గురించి ఫ్రంట్ భాగంలో మాత్రమే తీయాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఇక్కడ తక్కువ తీస్తే బ్యాగ్లో పెంచుకోవడానికి మనకు బ్యాగ్లో పెంచుకుంటే మనకు ఇప్ అనేది బాగా మంచి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది కాబట్టి ఫ్రంట్లో తగ్గించండి, బ్యాగ్లో పెంచండి, ఓకేనా? ఇక్కడ 4వ భాగం కరెక్ట్గా వేయండి. ఇక్కడ 10 పాయింట్ వస్తుంది కదా, ఇక్కడ మార్క్ వేయండి. దీని తర్వాత మన అనేది ఫస్ట్ కమ్మర్ కాకుండా తొడ లూజ్ అనేది తీసుకుందాం. చూడండి,
తొడలు వచ్చేసి 26.5 ఉంది. ఈ భాగం నుంచి రెండో భాగం తీసుకోండి, 26.5 కదా, 13.5. చూడండి ఈ కినార వదిలేసి 13.5 పెట్టిన. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ లెజ్ చేయండి. రెండో భాగానికి ఒక 1 ఇంచ్ లెజ్ చేసి ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ చూడండి, మనకి ఎంత వస్తుంది, 12.5 వస్తుంది కదా. ఇదే 12.5 ఇక్కడ తీసుకొచ్చి ఈ కినార వదిలేసి 12.5 పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేయండి. 12.5 వచ్చింది కదా. ఇప్పుడు మనం నడుము అనేది ఈ భాగం నుంచి తీసుకోవాలి. అది ఎలానో చూడండి, మనకు 35.5 కమ్మర్, ఓకేనా. 35.5 అంటే పాయింట్ తక్కువ 9 వస్తుంది. దానికి 1 ఇంచ్ మనం ఖర్చుల కోసం పెంచుకోవాలి. ఇక్కడ మన కుట్టాలు అవుతుంది కదా, దాని గురించి 1 ఇంచ్ పెంచుకోవాలి. ఎంత వస్తుంది మనకు, పాయింట్ తక్కువ 9 అంటే పాయింట్ తక్కువ 10. చూడండి మనకు ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు వచ్చింది మనకు. అంటే ఇప్పుడు ఈ షేప్ అనేది అవుట్ అయిపోయింది కదా మనకు. ఇక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగితే మనకు ఇబ్బంది లేదండి, ఓకేనా. ఇక్కడ క్లియర్గా వినండి, మనకు ఇక్కడ నుంచి ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు, ఎంతైనా తగ్గించుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ మనకు 35.5 కాకుండా 38 ఉంది అనుకుందాం. ఒకవేళ మీరు జాగ్రత్త గమనించండి, 38 అనుకుందాం. ఎంత రావాలి మనకు, 9.5 1 ఇంచ్ పెంచితే 10.5 వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకో, మనకు ఈ మార్క్ నుంచి ఎప్పుడైతే బయటకి అయితే వస్తుందో అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ టైస్ కంటే నడుము ఎక్కువ ఉంది అనుకో, మనం నడుము త్రోలో వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ 9.5 10.5 వచ్చింది కదా, ఈ మార్క్ నుంచి మనం 10.5 తీసుకోవాలి అప్పుడు, ఓకేనా. ఈ మార్క్ నుంచి ఎప్పుడైనా మనకు ఇటు రావద్దు, ఇటు వచ్చినా పర్లేదు. ఇక్కడ 10.5 తీసుకొని 12.5 తీసుకొని ఇక్కడ 12.5 వేసుకోండి. అప్పుడు ఈ భాగం పెరుగుతుంది. ఈ భాగము 1 ఇంచ్ కంటే తగ్గొద్దు ఎప్పుడైనా సరే. టైస్ లూజ్ అనేది ఈ భాగం తగ్గొద్దు, ఈ భాగం పెంచుకుంటూ పోవచ్చు మనం. ఎక్కడ దాకా అంటే లాస్ట్ మనకు తొడ లూజ్ సెకండ్ భాగం ఎంత ఉందో అంతవరకు పెంచుకోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ దాకా వెళ్ళదండి, ఇక్కడ మధ్యలో మిడిల్లో ఎండ్ అయిపోతుంది మన నడుము కమ్మరికి. చాలా మందికి ఇప్పు లేని వాళ్ళకు కొంతమందికి ఇలా దగ్గరకు వస్తుంది, చాలా మందికి మాత్రం ఇక్కడ రాదు. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఒక అతను మనకు కామెంట్ చేసిండు, మొక్క లూజు బాటం వచ్చేసి మనకు రెండో భాగంలో కరెక్ట్ పెడతాం కదా, తొడ లూజు ఎందుకు పెట్టమని అడిగిండు. రెండో భాగం వచ్చేసి మనకు 11.5 కదా, కరెక్ట్గా ఈ రెండో భాగం తీసుకొని ఇక్కడ సెంటర్ పాయింట్ వేయచ్చు కానీ అడిగిండు. ఇది ఎందుకు మనం తీసుకుంటామంటే ఇక్కడ రెండో భాగం ఇక్కడ కరెక్ట్గా వేసినాం అనుకో, మనం బ్యాక్ సైడ్లో షేప్ కొట్టడానికి అనేది తక్కువ మార్జిన్ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ఇప్పు కింది భాగంలో చాలా ఫోల్డింగ్ లూజింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మనం బ్యాక్లో షేప్ అనేది మనం ఈ రౌండ్లో షేప్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ అనేది మనం తక్కువ చేసుకోవాలండి. ఇది ఈ పాయింట్ అనేది చాలా ముఖ్యం. బ్రదర్ అడిగింది కూడా కరెక్ట్గా అడిగిండు, రెండో భాగం తీసుకోవచ్చు అంటే ఎందుకు తీసుకోవద్దు అనేది దీనికి ఎక్స్ప్లెనేషన్, ఓకేనా. ఇక్కడ క్లియర్ కదా, మనకి ఇక్కడ ఈ మార్క్ వచ్చింది. ఏం లేదండి, సింపుల్గా మన నడుము ఎక్కువ ఉంటే నడుము త్రోలు వెళ్ళాలి, టైస్ లూజ్ ఎక్కువ ఉంటే టైస్ లూజ్ ప్రకారం వెళ్ళాలి, అంతే. ఇలా మీరు తెలుసుకోవాల్సింది. టైస్ లూజ్ అనేది ఇటు పెరగవచ్చు, కమ్మర్ అనేది ఇటు తగ్గొచ్చు. క్లియర్గా టైస్ లూజ్ అనేది ఇటు మాత్రం తగ్గించొద్దండి. 1 ఇంచ్ కంటే ఎప్పుడు కూడా ఇటు భాగం తగ్గించొద్దు, ఇటు పెంచొచ్చు. కమ్మర్ మాత్రం ఇటు పెంచొద్దు, ఇటు తగ్గించాలి. కమ్మర్ తగ్గించాలి, తొడలుగానే పెంచాలి, అంతే. చిన్న లాజిక్ అండి, ఓకేనా. ఈ మార్క్ నుంచి వరకు మనకు మార్కింగ్ తీసుకోండి ఇలా. ఇప్పుడు మనం తొడ లూజ్ అనేది తీసుకుందాం. మిడిల్ది ఇక్కడ 12 బాగుంది కదా, సెంటర్ పాయింట్ తీసుకోండి 6 పాయింట్, ఇక్కడ కూడా 6 పాయింట్, ఇక్కడ కూడా ఒక 6 పాయింట్ తీసుకొని మిడిల్ మార్క్ అనేది తీసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. ఈ తొడ లూజ్ అనేది ఎప్పుడైనా మనకు ఇది 26 ఉంది కాబట్టి నేను సెంటర్ భాగం వేసాను. ఒకవేళ మీకు 27 28 ఉందనుకో, ఇక్కడ ఇంచున్నర కానీ 2 ఇంచులు పెట్టుకొని ఇలా క్రాస్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ మనకు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నాకు పీస్ వెళ్ళింది, క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. మీకు ఎక్కువ ఉందనుకో అప్పుడు ఈ కటింగ్ చేస్తే మాత్రం పెద్ద జాయింట్ పడుతుంది. కాబట్టి ఇది మీరు చూసుకోవాలి, తొడ లూజుని బట్టి ఈ సెంటర్ కటింగ్ వస్తుందా రాదా అని చూసుకోవాలి. దీని తర్వాత మనకు బాటం వచ్చేసి 15 ఉంది. 15 వచ్చేసి మనకి సెంటర్ పాయింట్ అండి. 15 అంటే 11.4 కదా, 11.4 ఇక్కడికి వేసుకొని ఇక్కడ 7.5 వేసుకోవాలి. ఈ భాగంలో మాత్రం మనం ఖర్చుల కోసం పెంచుకోవద్దు, మనం బ్యాక్లో పెంచుకుంటాం, ఓకేనా. ఇంకోటి మొక్క లూజ్ ఎలా తీసుకోవాలో చూడండి. టేప్ అనేది ఈ మార్కింగ్ ఇలా కనబడేలా ఉంచి ఇక్కడ ఎక్కడైతుందో మనకి ఇక్కడ ఇట్లా ఒక మార్క్ వేయండి. వేసిన దానికి ఒక 30 ఇంచు కానీ ఫిట్టింగ్ని బట్టి 1/2 ఇంచు నార్మల్ 30 ఇంచు పెట్టుకుందాం మనం. ఇక్కడ చూడండి, పావు తక్కువ
5 వచ్చింది అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి 9:30 19 వస్తుంది. మనకు 19:30 కదా మొక్కలు లూజు, ఇక్కడ 19 వచ్చింది. మనకు బ్యాక్లో పెరుగుతుంది ఆటోమేటిక్గా, పెరగకుండా ఇబ్బంది లేదు. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ మొక్కలు అనేది మ్యాండేటరీ ఏం కాదు, లూజ్ ఉండే వాళ్ళకే ఇది ఖచ్చితంగా ఇంత కొలత ఉంటుంది. వీళ్ళకి పెద్ద మ్యాండేటరీ ఏం కాదు. మనకి ఈ షేప్ ప్రకారం వస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ మార్కింగ్ అనేది కలుపుకుందాం. ఈ కటింగ్ అనేది నేను తీసుకున్న కొలతలకి ఈ కటింగ్ అనేది పర్ఫెక్ట్ అండి. మీరు ఒకలాగా తీసుకొని దీన్ని ఇంకోలాగా కటింగ్ చేస్తే మాత్రం అది ఫిట్టింగ్ అనేది రాదు. ఈ మన కొలతల ప్రకారమే మీరు ఫిట్టింగ్లోకి వెళ్ళండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ షేప్లో కలిసే విధంగానే ఎప్పుడైనా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, దీని తర్వాత మనకు ఈ భాగం అనేది కొంచెం ఎక్కువ గట్టిగా ఉంది చూడండి. ఈ భాగం అనేది మనకు షేప్ అనేది కరెక్ట్ లేదు కాబట్టి ఈ భాగం అనేది మనం ఎప్పుడైనా స్ట్రేట్ ఉండేలాగా వేసుకోవాలి. ఇది ఎందుకు వేసుకోవాలంటే సైడ్ ప్యాకెట్లో మనకు ఫోల్డింగ్స్ అనేది వస్తుంది. దాని గురించి మనం ఎప్పుడైనా స్ట్రేట్ కటింగ్ తీసుకోవాలి. దాని గురించి నేను మార్జిన్ అంతా తగ్గించి మీకు చెప్పింది కూడా దాని గురించి. మీకు ఇంత మార్జిన్ పెట్టిననుకో మనకు ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా ఫోల్డింగ్ వస్తుంది. దీని గురించి చేయడానికే ఇదంతా మనం కష్టపడి ఇదంతా మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఇది గమనించుకొని ఈ ప్రకారంగా కటింగ్ చేసుకోండి. ఓకేనా, ఈ ముందు భాగంలో ఒక 1/2 ఇంచు మనం లెగ్ చేసుకోవాలి, తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకు జిప్ దగ్గర ఫోల్డింగ్ రాకుండా మనకు బ్యాక్ పాకెట్ అనేది పైకి వస్తుంది, ఫ్రంట్ అనేది కిందికి ఇలా దిగుతుంటుంది. కాబట్టి ఈ షేప్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ షేప్ వచ్చేసి ఇక్కడ దాకా కొట్టదు, చాలా మంది ఇక్కడ దాకా కొడతా ఉంటారు. ఇక్కడ వచ్చాక మిడిల్ వచ్చాక తేల్చేసేయాలి. ఎందుకంటే మనకు సైడ్ పాకెట్ వేసేటప్పుడు బెల్ట్ దగ్గర ఇట్లా పైకి కిందికి అనేది వస్తుంది, బెల్ట్ ఎక్కిసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడనే తేల్చేసేయాలి ఇది. ఓకేనా, ఇప్పుడు ఇది మనం కటింగ్ చేసుకుందాం. ఇది బిల్ నెంబర్ అండి, 2 ప్యాంట్లు. మీకు నేను కటింగ్ చేస్తే మార్కింగ్ చేస్తే కూడా మీకు ఏ భాగం అయితే మీకు అర్థం అవ్వట్లేదో దాని గురించి చెప్పండి. నేను మళ్ళీ మీకు ఇంకా పూర్తిగా తెలియజేయడానికి ఇంకో వీడియో చేస్తా. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను ఇంతకుముందు పాయింట్లలో ఈ భాగం కట్ చేస్తుంటే ఇప్పుడు మాత్రం ఈ భాగం కట్ చేయనండి, లాస్ట్లో కట్ చేస్తాను. నేను కట్ చేస్తుంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కూడా లాస్ట్లోనే కట్ చేసుకోండి. మనకు సీట్ రౌండ్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా కిస్తా రౌండ్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మీకు ఈజీగా ఇలా ఉందనుకో మీరు కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు. ఓకేనా, ఇది ఎప్పుడైనా లాస్ట్లో కట్ చేసుకోండి. ఓకేనా, బ్యాగ్ కూడా మనకు సేమ్ ఇందులోనే వచ్చేస్తుంది. బ్యాగ్ అనేది మనం ఎటు అటు జరపాల్సిన అవసరం లేదు, ఇందులోనే తీసేసుకోవచ్చు మనం, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, నీట్గా సర్దుకొని ఈ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ కటింగ్లో మీకు ఎంత పెద్ద పాయింట్ సైజ్ అయినా కూడా మీకు ఈజీగా కట్ చేయగలుగుతారు. ఒక్కసారి మీకు ఇది అర్థమైందంటే మీరు ఇదే పద్ధతిలో కట్ చేసుకున్నారనుకో మీకు చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇది ఇబ్బంది పడకుండా కొంచెం ఓపికతోటి వినండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ భాగంలో ఎప్పుడైనా కొంతమంది స్కేల్ ఇట్లా కొడుతూ ఉంటారు. ఈ షేప్ సరిగా రాని వాళ్ళకు ఈ స్కేల్ అనేది కూర్చోదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్ సరిగా లేకపోతే స్కేల్ అనేది ఇలా కూర్చోదు. చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేయండి ఇలా స్ట్రైట్గా. బ్యాక్లా ఒక 1.5-2 ఇంచులు పైకి రేజ్ చేయండి. ఇలా ఎందుకు రేజ్ చేయాలంటే ఇది బ్యాక్ పార్ట్ అనేది మనకు పైకి ఎక్కుతుంది, కింద అనేది లోలో వస్తుంది. కాబట్టి మనం కూర్చున్నప్పుడు ఇట్లా లేచినప్పుడు మనకు ఇబ్బంది కాకుండా జారకుండా అనేది ఈ పాయింట్ అనేది 1.5-2 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఒక 1 ఇంచుల డౌన్లో ఇక్కడ ఒక మార్క్ వేయండి. ఇది మాత్రం ఈ మార్క్లో కలిసే విధంగా ఒక మార్కింగ్ వేసుకోండి. ఓకేనా, దీని తర్వాత మనం
బాట మనం పెద్ద కొలవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఎంత కరెక్ట్గా మనకి 7.5 బాటం 15 కదా, 15కి 7.5 తీసుకున్నాం. ఖచ్చితంగా దీనికి వచ్చేసి 1 ఇంచున్నర వేసేయండి. మీకు పెద్ద కొలవాల్సిన అవసరం లేదు, బాటం వచ్చేస్తుంది. ఇక్కడ కూడా 1 ఇంచున్నర మార్క్ వేసి పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నడుము ఎలా తీసుకోవాలంటే, నడుము 35.5 కదా, అలా 4వ భాగం తీసుకోండి, పాయింట్ తక్కువ 9. ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ కరెక్ట్గా తీసుకోండి. దీనికి తీసుకున్న దానికి 1 ఇంచు భావం అనేది ఖర్చుల కోసం పెట్టండి. ఈ ఖర్చులు ఎందుకంటే బ్యాక్ పాకెట్లో మనకు డాట్స్ అని వస్తుంది కాబట్టి ఈ డాట్ గురించి అని మనకి ఇక్కడ ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ ఇంచు భావం తీసుకురా. దీని తర్వాత ఇప్పు తీసుకోవాలి. ఇప్పు అనేది మనం ఈ భాగంలో ఖర్చుల గురించి తీసుకున్నాం కానీ ఇక్కడ తీసుకోలే కదా. ఇప్పుడు కొలిచేటప్పుడు మాత్రం ఇక్కడ తీసుకోవాలి. మనం ఆ కొలి తక్కువ వచ్చిందని మనం బ్యాక్లో పెంచుకుంటాం. ఓకేనా? ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు. ఒక విషయం, మీరు కొత్తగా వీడియో చూస్తుంటే మీరు నేను చెప్పే కట్టలు ఏదైనా మీకు కొత్తగా మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. నిజంగా మీకు కొత్తగా అనిపిస్తేనే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే నేను పెద్ద ఫోర్స్ ఏం చేయను, మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు తీసేసి మనకు ఎంత వచ్చింది, 10 వచ్చింది కదా. ఈ మార్కింగ్ ఇలానే తీసుకొని చూడండి, ఇక్కడ 1/2 ఇంచు లెజ్ చేయండి. ఇక్కడ కూడా ఖర్చులకు పోతుంది కదా, లెజ్ చేసి మనకు ఇప్పుడు వచ్చేసి ఎంత 40.5 కదా. ఇక్కడ నుంచి మనకు 40.5 అంటే సగం 20.5. ఓకేనా? ఇక్కడ 1 మార్క్ వేయండి. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఖర్చులకు ఇక్కడ తీసేస్తే 10 వచ్చింది కదా. 10 దగ్గర ఇల్లే మార్క్ పట్టుకొని ఇక్కడ ఖర్చుల గురించి తీసేసి 10 కదా, మనకు 20.5 ఎక్కడ వస్తుందో అక్కడ 20.5 డబల్ చేస్తే 40.5. ఓకేనా? ఇప్పు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం తొడలు చూసుకుందాం. తొడలు చూసుకున్న తర్వాత కిస్తా రౌండ్ అనేది చెక్ చేద్దాం. ఓకేనా? ఈ తొడలు కూడా చాలా మంది ఇక్కడి నుంచి మనకు చూస్తారండి. ఈ లూజ్ చూడొద్దు, ఇక్కడ నుంచి చూడండి. మీరు ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు లెజ్ చేసి ఇక్కడ ఎంత వస్తుంది మనకు, పాయింట్ తక్కువ 11 వస్తుందండి నాకు. ఇలాగనే 1 మార్క్ తీసుకొని మళ్ళీ కొలిచినప్పుడు ఇక్కడికి ఎండ్ చేయాలి. అది ఎంత రావాలంటే మనకు 26.5 రావాలి తొడలు. ఓకేనా? పాయింట్ తక్కువ 11 దగ్గర పట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి 26.5 రావాలి. చూడండి, ఎగ్జాక్ట్ ఇక్కడ 26.5 దగ్గర పెట్టినా ఇక్కడ 1 మార్క్ వేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇస్తా రావడానికి చూసుకుందాం. ఇలా తేడా వచ్చిందంటే మనం ఇక్కడనే సెట్ చేసుకోవాలి. దాని గురించి ఇది ఉంచాను, చూద్దాం మనకు కరెక్ట్ వస్తా లేదో. ఓకేనా? ఇలా తీసుకొని 9 ఇంచులు వచ్చింది కదా. మనం బెల్ట్ కోసం ఖచ్చితంగా 1 ఇంచు పెరుగుతుందండి. ఏ పాయింట్కైనా మనం బెల్ట్ ఉందనుకో, మనకు వచ్చిన దానికి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. పెద్ద కొలవాల్సిన అవసరం లేదు, 1 ఇంచు ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి. 9 ఉంది కదా, 9 ఉంది కదా, 10 ఇంచులు తీసుకోండి కొలిచేటప్పుడు. ఓకేనా? దగ్గర మార్క్ వేసుకొని ఇలా రౌండ్గా తీసుకొని మార్క్ కలిసేలా విధంగా చూడండి. 24 వచ్చింది. మన సీట్ రౌండ్ వచ్చేసి ఎంత, కిస్తా రౌండ్ వచ్చేసి ఎంత, 24 3/4, 1/4 ఇంచు పెరుగుతుంది మనకు అంతే. 24 అంటే 25 వస్తుంది మనకు. పావు తక్కువ 25 రావాలి. ఓకేనా? దానికోసం ఏం చేయాలంటే 1/4 ఇంచు ఇక్కడ తక్కువ కట్ చేసుకుంటే అయిపోతుంది సింపుల్గా. మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ముందే కట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ పెంచాలి, అంత తలకాయ నొప్పి లేకుండా ఇప్పుడు ఇది ఉందిగా, కట్ చేసుకున్నప్పుడు 1/4 ఇంచు ఇక్కడ తక్కువ కట్ చేసుకోండి అయిపోతుంది. ఇక్కడ కొంచెం పెంచండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది వేసుకుందాం. ఎప్పుడైనా పని చేసేటప్పుడు చాలా సులువుగా ఉండేలా చూసుకోవాలి మనం. ఎప్పుడైనా సరే ఇబ్బంది లేకుండా హార్డ్ పని మనకు స్మార్ట్ వర్క్ అనేది చేయాలి. ఎప్పుడైనా సరే స్మార్ట్ వర్క్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ టైస్ లూజ్ ఎలా తీసుకోవాలంటే, ఎప్పుడైనా షేప్ స్కేల్ ఇలా పెట్టి మనకు కొంచెము జరుపుకుంటూ ఉండాలి. మనకు షేప్ అనేది ఇక్కడ ఎంత డౌన్లో కొడితే మనకి ఇట్లా చూడండి, ఇట్లా కొడతా ఉంటే మనకు ఇట్లా షేప్ అనేది రావాలి. ఇట్లా మనకు షేప్ ఎక్కువ తీసినాం అనుకో, మనకు తొడల దగ్గర బ్యాక్ సైడ్ అనేది లూజ్ తక్కువ వస్తూ ఉంటుంది. అట్లా వస్తే మనకు ఫిట్టింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ షేప్ అనేది ఒకటేసారి ఇట్లా పెట్టినాం అనుకో, స్కేల్ ఇంత లూజ్ అంతా పెరుగుతుంది. అందుకనే కొంచెం ఇలా జరుపుకుంటూ ఎంత వీలైతే అంత ఇట్లా కొద్దిగా ఇట్లా జరుపుకుంటూ మార్కింగ్ తీసుకోండి. మనకి ఈ సైజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఓకేనా? ఇది ఖర్చుల గురించి తీసుకోవాలండి. ఖచ్చితంగా మనకు తొడలు పెంచుకోవడానికి కూడా మనకు మార్జిన్ ఉండాలి ఖచ్చితంగా. ఇది కూడా అంతే అండి, మనకి ఇక్కడ కూడా పెంచుకోవడానికి మార్జిన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకేనా? ఇది కట్ చేద్దాం. చూడండి ఎలా కట్ చేయాలో.
ఓకేనా. ఇప్పుడు తొడ లూజ్ అనేది చెక్ చేద్దాం మనం. 9:15 అంటే 1 ఇంచ్ పెరగాలి కదా, 9:10. 24 కదా మనకి. ఇక్కడ మనం ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ చేసినాం కదా, ఇప్పుడు కొంచెం కొద్దిగా మనం పైకి లేపినట్టే సెట్ అయిపోతుంది. మనం ఇక్కడ తగ్గించినాం కాబట్టి ఇక్కడ కూడా మనం తగ్గించుకోవాలి అంతే. 11:10 అంటే 11:10, 11:09 అంటే 11:10. చూడండి 11:24 అంటే 11:20 వస్తుంది. ఓకేనా. ఇది తొడ లూజ్ అండి. ఇది కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేస్తారు కూడా చూడండి జాగ్రత్తగా. మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలండి. మార్కింగ్ మనం ఉంది కదా దానిపైన కొంచెం జరుపు కట్ చేద్దామంటే మాత్రం మళ్ళీ మీకు లూజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మార్కింగ్ అవుట్ కట్ చేయొద్దు, మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు తర్వాత ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. ఇది కట్ చేస్తారు కూడా స్ట్రైట్ కట్ చేసుకోవాలండి. ఇది ఇక్కడ మనకి ఏమైనా తేడా అనిపించినా కానీ కటింగ్లో మనం సెట్ చేసుకోవాలి ఎమ్మటే. వీడియో ఎప్పుడైనా పూర్తిగా చూడండి, మొత్తం అయిపోయేదాకా. నేను మార్కింగ్ ఎలా చేస్తానో కూడా మీకు అది అర్థం కావాలి. లేదంటే మీరు కుట్టేటప్పుడు కూడా అది తేడా అయిపోతుంది. మొత్తం వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ అని వస్తుంది. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇది ఒకటే చూసి మీరు కుట్టిరనుకో ఈ మార్కింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడి నుంచి కుట్టాలనేది అర్థం కాదు. దాని గురించి అని జాగ్రత్తగా మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎందుకు వేసిన అంటే మనం కుట్టేటప్పుడు మాత్రం ఇక్కడి నుంచి కుట్టాలి, కుట్టాలనేది దీని మీద రావాలి. దానికోసం ఏం చేయాలంటే ఈ మార్కింగ్ ఉంది కదా, ఒక 3 పాయింట్లు ఇట్లా బయటకనే వేయండి. మార్కింగ్ ఉంది కదా, ఇలా వేస్తుందంటే మనకు ఫ్రంట్ భాగం అనేది ఇక్కడ పెట్టినాం అనుకో కుట్ట అనేది దీని మీద వస్తుంది. అప్పుడు మనకు టైస్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఈ మార్కింగ్ వేసుకున్నా మళ్ళీ తొడ లూజ్ పెంచుకోవడానికి కూడా నీకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ 2 తీరులో మీకు ఉపయోగపడుతుంది. ఎంబడే మనం కటింగ్ చేసిన ఎంబడే ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకో ఆటోమేటిక్గా మనం మడత ఫోల్డ్ చేస్తే అటు ఇటు జరిగిపోతుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం ఇప్పుడే వేసుకుంటే ఆ మార్కింగ్ అనేది అవుట్ కాదు. వాళ్ళు అటు ఇటు జరిపినా కానీ మార్కింగ్ ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడే మార్కింగ్ చేసి ఇచ్చేసేయాలి వాళ్ళకు. అప్పుడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకోటి కొలతలు మనమే తీసుకొని మనం కట్ చేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది. లేదంటే మనకు తెలిసిన మనకు కొత్త వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం కట్ చేసి మనం కుట్టండి. అది ఎలా వస్తుందో చూసిన తర్వాత వేరే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలా కుడితే మనకి ఇలా కరెక్ట్ వస్తుందని చెప్పడానికి కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ట్రయల్ ఒక పాయింట్ ఇది ఎట్లా వస్తుంది అనేది మీకు మార్కింగ్ చూసుకుంటా ఈ ఫ్రంట్ పార్ట్ కుడుతుంటారు కదా, అప్పుడు టేప్ వేసుకొని చూడండి మనకు తొడ లూజ్ కరెక్ట్ వస్తుందో లేదా అని. అట్లా చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వస్తుందంటే అప్పుడు వర్కర్ కానీ ఇచ్చి ఈ ప్రకారం కుడుతుంటే వాళ్ళు కూడా మన ప్రకారమే వాళ్ళు కుట్టిస్తారు. అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. ఓకేనా. ఫస్ట్ మనం ఒక ట్రయల్ చేయాలి. ఈ తొడ లూజ్ చూడండి. బ్యాక్ ప్యాకెట్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 2 పావు ఖర్చు వదిలేసి ఇది 35.5 ఉంది కదా, 5 ఇంచులు సరిపోతుంది బ్యాక్ ప్యాకెట్. ఇక్కడ 2.5 ఇలా తీసుకుంటే మనకు ఇది తేడా అనేది రానండి. మార్కింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా చేసుకోవాలనేది కూడా చాలా మందికి అర్థం కాదు. అందుకే ఇప్పుడు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికే మీ ముందుకు వచ్చిన. ఓకేనా. ఇంకా నా వీడియోలో ఏమైనా అర్థం కాకుంటున్నాయా ఏందనేది కూడా కొంచెం చెప్పండి. అర్థం కాకపోతే ఏ విషయంలో అర్థం అవ్వట్లేదో కూడా నాకు చెప్తే నేను మీకు ఇంకా ఫుల్ క్లారిటీగా వీడియో రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తాను. ఓకేనా. ఈరోజు వీడియో ఇదేనండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.